ఆర్కే స్టూడియోస్లో ఫస్ట్ చేసినటువంటి గుంటూరు టాకీస్ చాలా మంచి ఘన విజయం సాధించింది. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. దాంట్లో మీ సపోర్ట్ కూడా మాకు చాలా ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్. ఆ యొక్క విజయాన్ని చూసిన తర్వాత ఈ ఆర్కే స్టూడియోస్లో ఎవ్రీ ఇయర్ 2 మూవీస్ చేయాలని ఒక హిట్ చేయాలన్న దీంతో రాజా మీరు కేక అని సూరజ్ ప్రొడక్షన్స్ ప్రెజెన్స్లో ఇంకో ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయి నవంబర్కి రిలీజ్ కోసం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నవంబర్ రిలీజ్ చేయబోతుంది. దాని తర్వాత ప్రొడక్షన్ నెంబర్ 3గా గుంటూరు టాకీస్ 2. ఈ గుంటూరు టాకీస్లో డాక్టర్ నరేష్ గారు చేసినటువంటి క్యారెక్టరు, ఆయన యాక్టింగ్ చూసి ఎవరు చూసినా కానీ గుంటూరు టాకీస్ ఏంటంటే నరేష్ గారు అలా చేశారు, ఏంటంటే నరేష్ గారు అలా చేశారు, ఆ మాటలు చూసి మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. ఈ గుంటూరు టాకీస్ అనే దాన్ని ఇంకా ఎక్కువ మనం తయారు చేయాలి, దీన్ని ఇంకా కష్టం సబ్జెక్ట్ తయారు చేయాలని చెప్పి నరేష్ గారిని దృష్టిలో పెట్టుకొని అట్ ద సేమ్ టైం వినీత్ అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి, ఇతను ఒక మంచి ఆర్టిస్టు, వీళ్ళిద్దరి కోసం ఒక మంచి కథను తయారు చేసుకొని పూరి గారి అసిస్టెంట్ కిరణ్ తన సహాయంతో డైలాగ్స్ గుంటూరు టాకీస్ మేము చేసినప్పుడు కొన్ని డైలాగ్స్ పరంగా కొన్ని మా సభ్యులు చెప్పిన దీని ప్రకారంగా మేము ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని మిస్ అయిపోయాం ఆ సినిమాకి. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ని ఫస్ట్ సినిమాకి తీసుకొచ్చుకోవాలి, ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలని నీట్గా క్లీన్ డైలాగ్స్. థ్యాంక్స్ ఫర్ దట్ కిరణ్. నాకు నీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయటం, అతను అలానే డెఫినెట్గా ఫ్యామిలీ అబ్బాయి అమ్మాయి అందరూ వచ్చి చూసేలాగా నవ్వి బయటకు వచ్చి మళ్ళీ సినిమాకి వెళ్దాం అనేలాగా సబ్జెక్ట్ తయారు చేసుకున్నాం. నాకు డాక్టర్ నరేష్ గారు 100% గుంటూరు టాకీస్ కంటే ఈ సినిమాలో ఇంకా 100% నరేష్ గారు విశ్వరూపం కనిపిస్తుంది. ఇంకా 40 సినిమాలు చేయడానికి ఉత్సాహం వస్తుంది గుంటూరు టాకీస్. మాలాంటి వాళ్ళకి కూడా మంచి ఉత్సాహం వస్తుంది. భయ్య మీ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ మీరు చేయడానికి ఒప్పునందుకు కూడా చాలా థ్యాంక్స్. అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి కూడా కొత్తగా చేసినా కానీ మంచి ఆర్టిస్టు, మంచి కసితో ఉన్నాడు. తన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంది. ఇద్దరు హీరోస్గా. ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సన్నీ లియోన్ ఇందులో మెయిన్ డాన్ లీడ్ 20 days షూట్ చేయబోతుంది. ఆ అమ్మాయి ఇప్పటివరకు సౌత్లో ఓన్లీ ఐటమ్ సాంగ్ చేసింది తప్ప మెయిన్ లీడ్ చేయలేదు. ఆ అమ్మాయి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడంతో మాకు ఇంకా ఉత్సాహం వచ్చింది. తెలుగు అండ్ తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లో స్ట్రైట్గా ఈ సినిమాని కంప్లీట్ 11th అక్టోబర్ దసరా రోజు షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ మార్చిలో ఈ సినిమాని 3 లాంగ్వేజ్ల్లో స్ట్రైట్గా రిలీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. డైరెక్టర్ కూడా కాబోతున్నాను. ఈ సినిమా నేనే డైరెక్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కథ ఇష్టపడి కష్టపడి 4-5 కలిసి తయారు చేసుకొని ఫైనల్ చేసుకునే కథ. గుంటూరు టాకీస్ అనేది నాకు చాలా ఇష్టమైన సినిమా. దాంట్లో జరిగిన మిస్టేక్స్ దీనిలో జరగకూడదని 2-3 రైటర్స్తో వర్షన్స్ తీసుకొని ఫైనల్ చేసుకుంటున్నానండి. సో మీ అందరూ సపోర్ట్ చేయండి ఈ సినిమాకి. అండ్ మేము ప్రతి సినిమాకి కొంతమందిని కొత్త వాళ్ళని, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ని కానీ కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది ఒక ఆనవాయితీ అండి. మీకు తెలుసు గుంటూరు టాకీస్ 1లో కొంతమంది ఇంట్రొడ్యూస్ చేశాము. ఈరోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, టెక్నీషియన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి. అలానే రాజా మీరు కేకలో ఇప్పుడే మా సోదరుడు చెప్పినట్టు హేమంత్ గారు ఒక హీరో క్యారెక్టర్ అండి అయింది. సో అలానే దాంట్లో కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో కిరణ్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో ఇలాగే నేను ఇంకా ఫ్యూచర్లో కొత్త సినిమాలు చేస్తూ కొత్త ఆర్టిస్ట్ని, టెక్నీషియన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ మీతో ఇలానే ముఖాముఖి మాట్లాడుకోవాలని చాలా ఆశపడుతున్నాను. గుంటూరు టాకీస్ తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక కొత్త జానర్ కామెడీ పరిచయం చేసింది. ఇంగ్లీష్లో, హిందీలో ఢిల్లీ బల్లి ఇటువంటి సినిమాలు వచ్చినాయి, కానీ గుంటూరు టాకీస్ వాస్ అ రెవల్యూషన్ ఇన్ కామెడీ ఇన్ తెలుగు ఫార్ ద యూత్. బేసిక్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏది ఆడితే అదే పెద్ద సినిమా అని. చాలా పెద్ద సినిమాగా తెర మీద పెద్ద కలెక్షన్స్తో దాదాపు 15 crores దాటి కలెక్ట్ చేస్తూ ఇంటర్నెట్ మీద చూసి మిస్ అయిన వాళ్ళు ఒక రేజ్, ఇంటర్నెట్ మీద కూడా ఈరోజున పెద్ద రేజ్ ఈరోజున గుంటూరు టాకీస్ వరల్డ్ వైడ్ కూడా. ప్రధానంగా గుంటూరు టాకీస్లో నేను ఆ గిరి క్యారెక్టర్, ఒక హీరో క్యారెక్టర్ చేయడం, ఒక లీడ్ రోల్ చేయడం, నాకు పర్టికులర్గా గుంటూరు టాకీస్ చిత్రం బడారిత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత పేరు ఇచ్చిందో మాస్లోకి నన్ను తీసుకెళ్ళింది.
ఒక యాక్టర్గా మాస్లోకి నన్ను ఇట్లాంటి క్యారెక్టర్స్ కూడా నరేట్ చేయగలడు అనేటువంటి ఒక యాంగిల్ తీసుకెళ్ళి నన్ను ముందుకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత నా కెరియర్ గ్రాఫ్ కూడా మారింది. ప్రత్యేకంగా నేను ఆర్కే గారి గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ సినిమానే సిక్సర్ కొట్టి కమిట్మెంట్తో ఆ సినిమాని ఎంత కష్టపడి తీసామో అంత కష్టపడి రిలీజ్ చేసి ఒక మంచి డిస్ట్రిబ్యూటర్సు సాయి కోరపాటి గారు వీళ్ళతో కనెక్ట్ అయ్యి దానికి ఒక పెద్ద రేంజ్ సినిమా కలర్ తీసుకొచ్చి 50 days కంప్లీట్ కూడా చేసుకోవడం ఆయన ఒక కమిట్మెంట్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ ఒక మంచి ఫిల్మ్ మేకర్గా ఆయన కూడా నిలబెట్టింది. ఇది ప్రధానంగా హిస్టరీ ఆఫ్ గుంటూరు టాకీస్. నాకు భయ్య ఆర్కే గారు గుంటూరు టాకీస్ 2 చేస్తున్నాం భయ్య, మీరు ఒక హీరో క్యారెక్టర్ చేయాలి, దాంట్లో వినీత్ ఒక హీరో చేస్తున్నాడు, తప్పకుండా చేయాలన్నప్పుడు ఒక్కసారి స్క్రిప్ట్ వింటా అన్నాను. నాకు కిరణ్ స్క్రిప్ట్ వినిపించాడు. అద్భుతంగా ఉందండి. ఐ లవ్ ద స్క్రిప్ట్. నేను ఒక రైటర్గా, నేను ఒక అనుభవజ్ఞుడిగా ఖచ్చితంగా గుంటూరు టాకీస్ ఎంత ఎంటర్టైన్ చేసిందో అంతే రేంజ్ ఎంటర్టైన్మెంటు కొత్త కోణంలో ఆర్కే గారు చెప్పినట్టు ఫ్యామిలీస్ ఈసారి ఫిల్మ్ని మిస్ అయ్యారు కాబట్టి ఎక్కడో ఫ్యామిలీస్ని కూడా థియేటర్కి తీసుకొచ్చే విధంగా ఈ సినిమాని చేస్తానని చెప్పి వారు చెప్పడం అనేది నాకు ఇంకా సంతోషం వేసింది. ఎందుకంటే నాకు ఇటు ఫ్యామిలీస్ ఇటు మాస్ రెండు కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాని ఆర్కే గారు మరింత కమిట్మెంట్తో ఇంకా పెద్ద స్కేల్తో పెద్ద క్యాన్వాస్లో పెడుతున్నారు వారు. ఈసారి నేను వినీత్ మేద్దరం చేయడంతో పాటు సన్నీ లియోన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ ఫస్ట్ టైం సౌత్లో వరల్డ్ వైడ్ ఒక తెలుగు సినిమాలో యూత్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ హర్డ్ ద క్యారెక్టర్ సూపర్గా ఉంది కాబట్టి అదొక ప్రత్యేక ఆకర్షణగా దీనికి మిగులుతుంది. అంతేకాకుండా ఇంకా మంచి కాస్టింగ్ ఉంది. ఐ థింక్ దే విల్ అనౌన్స్ డ్యూరింగ్ ది ఓపెనింగ్. ఒక మంచి టెక్నీషియన్ టీంతో పాటు మంచి కాస్టింగ్ కూడా తీసుకుని 3 లాంగ్వేజెస్లో నేను ఈ సినిమాతో ఎంటర్ అవుతున్నాను. తెలుగు, తమిళ్ అండ్ హిందీలో కూడా ఎంటర్ అవుతున్నాను. ఇది నాకు ఐ థ్యాంక్ ఆర్కే గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. బికాస్ నాకు ఒకటేంటంటే ఫైనలీ నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో దాదాపు 100 సినిమాలు చేశాను హీరోగా. సెకండ్ ఇన్నింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇవాళ ఒక మంచి పొజిషన్కి వెళ్ళాను. నా లైఫ్ లాంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉంటాను. బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బేసికలీ. ఖచ్చితంగా ఈ న్యూ జనరేషన్ సినిమాలు వచ్చినప్పుడు ఇటువంటి హీరో పాత్రలు వచ్చినప్పుడు చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, సంతోషం. ఐ డూ ఇట్. బట్ బేసిక్గా ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకుంటాను. దీంట్లో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్నటువంటి ఒక సెకండ్ గుంటూరు టాకీస్ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది, యూత్లో పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది. దీని షూట్ ముంబైలో కూడా జరుగుతుంది. ఒక ప్లానింగ్ ముంబైలో కూడా ఒక సెట్ కూడా అక్కడ ముంబైలో ఎరెక్ట్ చేసి ఒక లార్జ్ స్కేల్లో తీసుకెళ్తారు గుంటూరు టాకీస్ 2ని. కాబట్టి ఖచ్చితంగా నేను ఇంతకంటే ఎక్కువ ఫస్ట్ ఈ ముహూర్తంలో చెప్పకూడదు కాబట్టి నాకు తెలిసినంత చెప్పాను. వినీత్ అండి నేను, అండ్ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. అండ్ నేను గుంటూరు టాకీస్ పార్ట్ 1 ఆఫ్ థియేటర్లో ఐ సా థ్రైస్ అండి, 3 సార్లు చూసాను. ఐ లైక్ ద ఫిల్మ్ సో మచ్. సో వెన్ ఎవర్ ఐ సా ద ఫిల్మ్ నేను అనుకున్నానండి, అంటే ఇలాంటి స్టోరీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఐల్ బీ సో ఎక్సైటెడ్గా ఉంటాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ క్యారెక్టర్ లైక్ హరి, బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అంటే ఎవ్రీ యాక్టర్కి మాస్లో వెళ్ళాలని అది ఉంటుంది, కి ఎంత సూన్ విల్ గో టు మాస్ అది ఉంటుందండి. సో అప్పుడే ఆ స్పాన్లో అవుట్ ఆఫ్ 6-8 months స్పాన్లో ఆర్కే సార్ నాకు హీ హెస్ జస్ట్ కాల్డ్ మీ, నా ఫొటోస్ చూసి ఈజ్ కాల్డ్ మీ అండ్ వినీత్ ఒకసారి రా విల్ జస్ట్ టాక్ అని నాకు పిలిచారు. ఆడిషన్స్ అయ్యి అన్నీ వీ హ్యావ్ డన్ ఆడిషన్స్, వర్క్షాప్స్, ఫోటోషూట్స్ అన్నీ అయ్యింది. అండ్ దెన్ హీస్ ఫైనలీ చూస్ మీ ఫర్ దిస్ రోల్ అండి. ఐఎమ్ ప్లేయింగ్ ద మెయిన్ రోల్, హీరోగా ప్లే చేస్తున్నాను. అండ్ ఐ వెరీ లక్కీ, ఎంత షార్ట్ స్పాన్లో ఐవ్ గాట్ సచ్ అ బిగ్ ఆఫర్ అండ్ ఐమ్ వర్కింగ్ విత్ ఆల్ ద వండర్ఫుల్ కాస్ట్. Naresh sir, I'm working in this movie and I'm very excited and I've seen his films from when I was small and I'm very excited to work with him and I hope sir we make a wonderful pair Yes, in this film.
అండ్ ఇందులో వీ గాట్ మెనీ స్టార్ కాస్ట్ ప్యాడీస్ అందరూ ఉన్నారు. ఐ థింక్ షార్ట్లీ సర్ ఇస్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్. ఆర్కే సార్ నన్ను రాజా మీరు కేక సినిమాకి సెలెక్ట్ చేశారు. సినిమాలన్నింటిలో ఒక 1 minute 2 minute కాకుండా ఫుల్ లెంత్ రోల్ ఒకటి ఇచ్చారు. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఈ సినిమాలో నిన్నే పిలిచి వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చెప్పారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే గారు. This is my second film, and when Guntur Talkies was released, I was in Hyderabad and I did watch it in the theatre, and I was so happy watching that film. And I saw Naresh Garu's performance and Shraddha Das and Sidhu and Rashmi and everyone, and I was floored. And then I happened to meet RK sir, and somehow, I don't know, out of the blue, something worked out, and here I am. And now Naresh sir just told me you're in a good film. So I'm very excited about it. I am getting a lot of love from everyone here, and I just hope that, you know, we put in all our hard work and it is bigger and better than the first part, and a lot more soul into it. So thank you so much to RK sir, and I'm very very happy to work with such an amazing crew. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఇస్తున్నానండి. గుంటూరు టాకీస్ 2 గురించి ఫస్ట్ చెప్పాలంటే, గుంటూరు టాకీస్ 1లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే హరి గిరి క్యారెక్టర్స్ అండి. సో ఆ క్యారెక్టరైజేషన్స్ అంటే దే ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టరైజేషన్స్. సో దాన్ని బట్టి ఈ సెకండ్ పార్ట్ని డిజైన్ చేయడం జరిగింది. కథ విషయానికి వస్తే, కథ గుంటూరు టాకీస్ కన్నా ఒక స్టెప్ ఎక్కువ కామెడీ, ఒక స్టెప్ ఎక్కువ టెన్షన్, ఒక స్టెప్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఇందులో ఉంటాయండి. డెఫినెట్గా ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎంటర్టైనర్ అండ్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, అందులో డౌటే లేదండి. అండ్ మన రాజ్ కుమార్ గారు హీస్ యాక్చువల్లీ వెరీ గుడ్ ప్రొడ్యూసర్, అండ్ నిజంగా చెప్పాలంటే ఎవరికి తెలియని విషయం, హీస్ వెరీ గుడ్ టెక్నీషియన్ ఆల్సో. ఆయనలో ఒక టెక్నీషియన్ కూడా ఉన్నాడు. వెరీ క్లారిటీ, ఆయనకి చాలా క్లారిటీ.